సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఈరోజు అన్నా సాహెబ్ గురించి చిన్న విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 1916 సర్కారు ఉద్యోగం నుండి విరమించుకొని అన్నా సాహెబ్ షిర్డీ వెళ్తారు. అన్నా చించినికర్ బాబాతో అన్నా సాహెబ్ కుటుంబం చాలా పెద్దది, వారికి వచ్చు పెన్షన్ సరిపోవడం లేదు, కాబట్టి వారికి ఏమైనా ఇంకొక ఉద్యోగం ఏదన్నా ఉంటే మార్గం చూపించమని చెప్పి అడుగుతారు. అప్పుడు సాయినాథులు ఇలా అంటారు, ప్రస్తుతం నా సేవతో తృప్తి పడవలను, వారికి ఇంకొక ఉద్యోగం ఇప్పించగలను. వారి భోజన పాత్రలు ఎప్పుడూ కూడా పూర్ణంగానే ఉంటాయి. వారి దృష్టి నాపై ఉంచవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం వదలవలను. అందరితో అణుకువగా నమ్రతతో ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వారిట్లు చేసిన శాశ్వత ఆనందము పొందుతారు అని చెప్పి బాబా చెప్తారు. సాయి సచ్చరిత్రలో రోహిల్లా అనేటువంటి ఒక భక్తుడు ఉంటాడు. అతను సాయినాథుడి గురించి తెలుసుకొని షిరిడీకి వచ్చి అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాడు. మరి అతను చాలా పొడవైనటువంటి వ్యక్తి, పొడవైనటువంటి చొక్కాను ధరిస్తాడు. మరి రాత్రింబగళ్ళు ఖురాన్లోని కల్మాను చదువుతూ అల్లాహ్ అక్బర్ అని అంటూ ఆంబోతు అరిచినట్లు అరిచేవాడు. అందువల్ల పగలంతా పొలం పని చేసుకున్నటువంటి షిరిడీ ప్రజలు రాత్రిపూట నిద్ర భంగం కలుగుతూ ఉండేది. కొన్ని రోజులు ఈ బాధను అనుభవించిన తర్వాత షిరిడీ ప్రజలు బాబా వద్దకు వచ్చి తాము పడుతున్నటువంటి ఇబ్బందిని బాబాకు చెప్తారు. కానీ బాబా వారి మాటల్ని నిరాకరిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రోహిల్లా జోలికి వెళ్ళవద్దు. రోహిల్లా ఒక దౌర్భాగ్యపు భార్య ఉంది, ఆమె గయ్యాళి. ఆమె రోహిల్లాను బాధ పెడుతూ రోహిల్లా ప్రార్థనలు విని ఆమె ఏమీ చేయలేక ఊరుకుంటుందని బాబా చెప్తాడు. అసలు వాస్తవంగా రోహిల్లకు భార్యే లేదు. బాబా దృష్టిలో భార్య అనగా అతని దుర్బుద్ధి. బాబా దేవుణ్ణి ప్రార్థించేవారిని సమర్థించేవారు. కొంతకాలానికి ఆ అరవడం తగ్గి షిరిడీ ప్రజలు ప్రశాంతంగా నిద్రించేవాళ్ళు. అంటే భగవంతుని ప్రార్థనకు బాబాకు ముగ్ధులయ్యేవారు మనం చెప్పుకోవచ్చు. బాబా యొక్క అమృతతుల్యమగు వాక్యులు. మరి ఒకరోజు మధ్యాహ్న హారతి పూర్తయిన పిమ్మట భక్తులంతా ద్వారకామయ నుండి తమ తమ బస్సులకు పోతూ ఉండేవారు. హారతిలో ఇక్కడ సాయినాథుడికి ఇచ్చేది ఆరతి అని చెప్పి పిలుస్తాం. అంటే ఒక భగవంతుడా, నేను మానవ మాతృడను, స్థితి లయ సృష్టి కారకులైనటువంటి మీకు మనఃపూర్వకంగా హారతి ఇస్తున్నాను, అందుకే దానిని హారతి అంటారు. సాయినాథునికి ప్రతిరోజు కూడా 4 హారతులు ఇస్తారు. ప్రాతకాల హారతి అంటే తెల్లవారుజామున ఇచ్చేటువంటి హారతి, 5 ఒత్తులతోటి ఈ హారతి ఉంటుంది. దీన్నే ప్రాతకాల హారతి అని కూడా అంటాం. 2 మధ్యాహ్న హారతి, ఇది మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇస్తారు. మరి 5 ఒత్తులతోటి ఈ హారతి అనేది ఉంటుంది. సాయం సంధ్య హారతి లేదా ధూప్ హారతి అంటాం. ఇది సాయం సంధ్య ప్రదోష కాలంలో ఇస్తారు. ఈ హారతి 1 ఒత్తితో ఇస్తారు. షేజ్ హారతి రాత్రి 10 గంటలకు ఇచ్చేటువంటి హారతి, 5 ఒత్తుల హారతి, ఇది సేజ్ హారతి.